మా బాబుకి సడన్గా యాసలను చేసేసారు బాబు. తెలిసిన వాళ్ళే కావాలని ప్రభుత్వమే నా కొడుకు లేకుండా చేసేసారు బాబు. పాపది 1వ తారీఖున పెళ్లి పెట్టుకున్నాం బాబు. అన్ని డబ్బులన్నీ అప్పు చేసి బాబు పాప పెళ్లి చేస్తానని చెప్పాడు బాబు. 6 గంటలకి ముఖం కడుక్కొని సెట్ వేసుకొని అమ్మ వస్తానని చెప్పి వెళ్ళాడు బాబు. వెళ్ళిన బాబు తిరిగి రాలేదు బాబు. చచ్చిపోయి నా ఇంటి పక్కన చచ్చిపోయి నాకు తెల్లవ కూడా చేశారు బాబు. ఈ ప్రభుత్వం అందరూ కలిసి రాజకీయంలోకి ఉండి నా కొడుకు నాకు లేకుండా చేసి కాలంలో పడిపోయాడు మొక్కలు, కొట్టి పడిస్తారని మొక్కలు, కరెంట్ షాక్ కొట్టిందని మొక్కలు చెప్పారు బాబు. ఏ చెయ్యాలో తెలియక నేను ఉన్నామండి. కొడుకు పోయాడు బాధలే మేము ఉన్నామండి. మాకు న్యాయం చేసిన వాళ్ళు లేరు బాబు. వాళ్ళే కావాలని వాళ్ళ మనుషుల్ని పెట్టి ఏమైందో ఏటని తాటరాత్రి మా జనాభాలో తిరిగి ఏం జరిగింది ఏటని వాళ్ళే చేసుకుంటున్నారు బాబు. మాకు తెలియదు. మాకు న్యాయం చేస్తారు కదా, పెద్ద మనుషులు ఉన్నారు కదా, మాకు తావరవండి చేస్తారని మేము ఎంతో ఆశపడ్డాం బాబు. నేను దగ్గర 2 నెలల వరకు చూసాం కానీ 21 చనిపోయి 2 నెలలు అయిపోయిందండి. కాగితాలు రాలేదండి బాబుది. కానీ చూస్తారని ఆశపడి ఇప్పటి వరకు ఉన్నాం బాబు. ఏ న్యాయం నాకు జరగలే. కొడుకు చచ్చిపోయినందుకు 25,000 ఇస్తాం, 50,000 ఇస్తామని చెప్తున్నారు బాబు. నా కొడుకు బతుకు 25,000కి 50,000కి జమ కడుతున్నారు బాబు. ప్రభుత్వం ఉన్నదని ఆశ ఎందుకు బాబు? దేని గురించి బాబు మాకు ప్రభుత్వం సాయం చేస్తారని మాకు ఏ దారి లేక విజయ బాబు కాడికి వెళ్ళాను బాబు. అప్పటి వరకు ఆ లాయం చేస్తారేమో నేను చూస్తూ ఉన్నాను. ఎట్నుంచి మాకు లాయం లేదు బాబు. లాయం లేదా బాబు వెళ్ళండి వెంటనే సాయంకాలం కల్లా నాకు శరీరం కూడా బాగోట్లే, పడుకొచ్చేస్తుంది బాబు. చేతిలో కొడుకు 20,000 సంపాదించి తెచ్చివాడండి. నీకున్నారు అమ్మా అని చెప్పాడండి నా కొడుకు. ఇదే అయిపోయారు బాబు. విజయబాబు మా ఇంటికి వచ్చి నీ కొడుకు లాంటోళ్ళమ్మా నేనున్నాను, నేను చూస్తానన్నా బాబు, నాకు హామీ ఇచ్చి నేను చేస్తానని అన్నారు బాబు. నాకు న్యాయం చేయను బాబు. అందుకే మీ కాడికి వచ్చాను. నాకు ఓపిక లేకపోయినా వచ్చాను బాబు. శరీరం తట్టుకోలేకపోతుంది బాబు. 5 సంవత్సరం కొడుకు బాబు. 40,000 తెచ్చేవాడు. నేను దిక్కులేని బతికలు అయిపోయాయి బాబు. మాకు పోలీసులు ఏమన్నారు? చూసుకోవచ్చు బాబు. 2 రోజులు అయిపోయి పాడి తీసుకెళ్ళి తర్వాత చూసుకోవచ్చు. అందరూ కాపప్ అయిపోయి అప్పుడు మాకు న్యాయం చేయించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. 1 నెల అయింది ఇచ్చారు. ఇంకా డెత్ సర్టిఫికేట్ కదా చనిపోయి 2 నెలలు అయింది. 2 నెలలు అయింది. ధైర్యంగా ఉండమ్మా. పాపలు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ధైర్యంగా అందరూ ఉన్నాం. తీసుకున్నాం కానీ పేరు కలుపుకోండి. మేడం గారు పేరు కలుపుకోండి. ఇంకా కూర్చోండి. అమ్మా చూసాం వైకాపా నాయకులు దొంగ ఇసుక రవాణా చేస్తూ
పసిబిడ్డను ఎట్లా చంపేశారో మనందరం చూసాం, వాళ్ళ బిడ్డను ఎట్లా చంపేశారో మనందరం చూసాం తల్లి. కనీసం కుటుంబాన్ని ఆదుకునే మనసు లేదు ఈ ప్రభుత్వానికి. అమ్మ చనిపోయిన బిడ్డను తిరిగి తీసుకురాలేను కానీ కుటుంబానికి అండగా నిలబడతాం. 2 లక్షల రూపాయలు పార్టీ నుంచి ఆర్థిక సాయం చేస్తాం. అంతేకాదు తల్లి, పాప పెళ్లి రెడీ చేసుకోండి, మా చేతులుగా పాప పెళ్లి కూడా చేసే బాధ్యత, చెల్లమ్మ పెళ్లి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. 3 నెలలు ఓపిక పట్టుదలి. దీని వెనకాల ఎవరున్నారో మొత్తం ఇన్వెస్టిగేషన్ వేస్తాం. వాళ్ళని జైలుకు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని మీకు నేను హామీ ఇస్తున్నా తల్లి. ఒక కొడుకుగా నేను నీకు హామీ ఇస్తున్నా తల్లి. ధైర్యంగా ఉండమ్మా. వాళ్ళు మన మొహంలో కన్నీరు చూడాలనేదే వాళ్ళ ఆలోచన తల్లి. కన్నీరు చూడాలనేదే వాళ్ళ ఆలోచన తల్లి. ధైర్యంగా ఉండాలి. మనం మీకు అండగా నిలబడతాం, మీ తరపున మేము పోరాడతాం. మా ధైర్యంగా ఉండమ్మా.